హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్ది ఫస్ట్ సింగిల్ అనేది దివాళీకి వస్తుందని చెప్పేసి దివాళీ 17వ తారీఖు. సో ఆల్రెడీ సాంగ్ షూట్ అనేది జరుగుతుంది పూణేలో. ఈ గ్యాప్లో రామ్ చరణ్ గారు మోడీ గారిని కలవడం, సాంగ్ షూట్ అయిపోయిన వెంటనే సో అదంతా కూడా నేను ఆ పిక్చర్స్ అవన్నీ కూడా రామ్ చరణ్ గారు పెట్టడం, ఆ వరల్డ్ ఫస్ట్ ఆర్చరీ ప్రైమర్ లీగ్ ఇవంతా కూడా మనం చూసాం. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఎందుకు లీక్స్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి అవుతున్నాయి, ఎవరు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా టీం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ బయట షూటింగ్ జరిగేటప్పుడు మన గేమ్ చేంజర్ అప్పుడు కూడా అప్పన్న కైండ్ ఆఫ్ లుక్స్ అవన్నీ కూడా ముందే రివీల్ అయిపోయినాయి. ఎవరో దూరం నుంచి మొబైల్ పట్టుకొని తీస్తే మనం ఎవరిని పట్టుకోలేము అలాంటి వాళ్ళని. ఎందుకంటే బికాజ్ ఒక ఊరిలో కానీ ఒక ప్లేస్లో కానీ బయట అవుట్డోర్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఎంతో మంది అక్కడ లోకల్గా ఉండేటువంటి పబ్లిక్ ఉంటారు, వాళ్ళు దూరం నుంచి చేస్తుంటారు, వాళ్ళకి మనం ఏం చేయలేం, వాళ్ళని పట్టుకోలేము. అలాంటి వాళ్ళు ఎంతమందిని పట్టుకుంటాం. కాకపోతే ఇప్పుడు ఈ పెద్ద ఫస్ట్ సింగిల్ తాలూకు లీక్ ఏదైతే వచ్చిందో వీడియో, చరణ్ గారు చెట్టు మీద నించున్న కైండ్ ఆఫ్ ఏదో ఒక మూమెంట్ వేస్తుంది, అది చూసే వాళ్ళు చూసారని చెప్పేసి అనుకుంటున్నా, చూసిన వాళ్ళు. సో ఆ సాంగ్ తాలూకు మధ్యలో ఒక మంచి బీట్ ఒకటి రివీల్ అవ్వడం, అదంతా కూడా చాలా దగ్గరగా అనిపిస్తుంది. అంటే సెట్లో ఉన్న వాళ్ళే ఎవరో లీక్ చేశారు, అది చాలా క్లారిటీగా తెలుస్తుంది. అంత జస్ట్ ఒక 4-5 అడుగుల ముందు షూటింగ్ జరుగుతుంది, ఇటు పక్క నుంచి వీడియో వచ్చేస్తుంది. వీడియో షూట్ చేసినట్టు మనకి ఆ డిస్టెన్స్ అనేది తెలిసిపోతుంది వీడియోలో ఎవరైనా చూసుంటే వాళ్ళకి అర్థమవుద్ది. నేను ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, లీక్ చేశారని చెప్పేసి అంటున్నా, నువ్వు ఎలా చూసావు అంటారు. ఇప్పుడు ఎవరైనా లీక్ చేస్తేనే కదా మనం చూస్తాం. సో మనం చేయాల్సింది ఏంటంటే, ఎవడైతే లీక్ చేశాడో వాడికి చెప్తాం, అరే బాబు డిలీట్ చేశారో వద్దని. వాడు రీచ్ కోసం వేస్తాడు, ఓకే. కానీ మనం ఏం చేయాలి, మనం అది చూసామా అక్కడతో ఆపేయాలి. దాన్ని డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్ స్టేటస్లో పెట్టడం, 10 మందికి షేర్ చేయడం. అరే పెద్ద సాంగ్ విన్నావా, పెద్ద సాంగే అది, వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. ఆడికి దోలెక్కినోడు రికార్డ్ చేశాడు, దోలెక్కినోడు అప్లోడ్ చేశాడు, ఇద్దరికి దోలే. మనకు ఆ దోల ఉండకూడదు. అఫీషియల్గా వచ్చినప్పుడు విందాం. సినిమాని కిల్ చేయొద్దు, సినిమాని ఇలా లీకులు చేసేసి కిల్ చేయొద్దు. ఏదో యూట్యూబ్ ఛానల్లో కూడా చూశాను నేను, ఒక షార్ట్లో పెట్టడం జరిగింది. సో ఇలా అవుతుంది. మనం ఒక కంటెంట్ని లీక్ చేసేస్తే ఇట్లా స్ప్రెడ్ అయిపోతూ ఉంది. సో మన అభిమానులు చేయాల్సింది ఏంటంటే, మీకు కంటెంట్ చూసారా, వదిలేసేయండి, అక్కడికి చూసి వదిలేసేయండి అంతే. దాన్ని షేర్ చేయడం, మళ్ళీ దాన్ని ట్విట్టర్లో కూడా కాట్ చేయడం. 4 లక్షల రీచ్, 4 lakh వ్యూస్ వచ్చేసింది. ఇప్పుడు దాకా దాన్ని డిలీట్ కూడా, కనీసం దాని మీద రిపోర్ట్ కూడా కొట్ల టీం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇటువంటివి చూసుకోవాలి కదా. సో ఆ ఎగ్జైట్మెంట్ ఫ్యాన్స్లో పోతుంది. రేపు అన్నాడు సాంగ్ జరగండి కూడా అట్లానే లీక్ అయిపోయింది. ఇటువంటి తీసుకోవాలి. నాట్ ఓన్లీ గేమ్ చేంజర్, నాట్ ఓన్లీ పెద్ద సినిమా, ప్రతి ఒక్కటి. రేపు ఎన్టీఆర్ నీళ్ళు రాబోతుంది, అవుట్డోర్లో షూటింగ్ చేస్తే దానికి సంబంధించిన లీక్స్ ఎవడో చేస్తాడు. ఈ మంచివి కావు. రాజాసాబ్ సంబంధించి ఎవరైనా కావచ్చు, ఏ హీరో అయినా కావచ్చు, ఇటువంటి లీక్స్ రావడం మంచిది కాదు. ఎగ్జైట్మెంట్ని కిల్ చేసినట్టు ఉండిద్ది. అఫీషియల్గా సాంగ్ వచ్చినప్పుడు, అఫీషియల్గా ఏదైనా ఫుటేజ్ వచ్చినప్పుడు చూస్తేనే కిక్కు వేరు ఉంటుంది. సో అయినప్పటికీ అది రిలీజ్ అయినా కొంచెం బిట్ అయినా సరే వద్దు, మనకి అటువంటి పనులు చేయొద్దు. ఫ్యాన్స్ చెప్తున్నాను, ఎవడైతే చేశాడో, ఎక్కడి నుంచి చేశాడో ఎవరైతే మనకు తెలియదు కదా, వాళ్ళని ఆపలేం. సో టీం తీసుకోవాల్సినటువంటి కేర్, ఫ్యాన్స్ తీసుకోవాల్సినటువంటి కేర్ ఏంటంటే, టీం వాళ్ళు ఎవరైతే ఆ పర్టికులర్ సాంగ్ షూట్ తాలూకు టీం ఉన్నారో వాళ్ళని మాత్రమే మీరు తీసుకెళ్ళండి. ఒకవేళ ఎక్కువ మందిని తీసుకెళ్తే ప్రతి ఒక్కరు కూడా చెక్ చేయండి మొబైల్స్. అంటే ఎక్కువ జనాలు తిరిగినటువంటి కొన్ని ఏరియాలు, కొండ ప్రాంతాలు, ఇది మెలోడీ సాంగ్ కాబట్టి ఆ లొకేషన్ చూస్తుంటే అర్థమవుతుంది. సో మీరు షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు టీంలో అందరూ ఉన్నటువంటి మొబైల్స్ ఒక మనిషిని పెట్టండి, ఆ మొబైల్స్ ఏమేమి ఉన్నాయి వీడియోస్ చెక్ చేయండి. అలాగే మొబైల్స్ తీసుకోండి, వెళ్ళేటప్పుడు కూడా చెక్ చేయండి. చెక్ చేసి మొబైల్స్ ఇవ్వండి మీ దగ్గర పెట్టేసుకున్న తర్వాత. ఒకవేళ ఇంకెవరైనా సరే ఇవ్వకపోతే కనుక అలా జాగ్రత్తగా తీసుకోండి, మినిమం జాగ్రత్త తీసుకోండి. బయట ఎవడో తీసేస్తే మనకి దానికి ఏం చేయలేం. ఫ్యాన్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఫ్యాన్స్ మీరు చూసారా ఏమైనా కంటెంట్ అక్కడ వదిలేసేయండి. వీలైతే రిపోర్ట్ కొట్టండి, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఎక్కడైనా కావచ్చు, ఓకేనా. దాన్ని డౌన్లోడ్ చేసి వాట్సాప్లో షేర్ చేసి 10 మందికి షేర్ చేసి, అరే మనోడు సాంగ్ చూసావా, వస్తుంది, మనోడు సాంగే వస్తుంది. అఫీషియల్గా వచ్చినప్పుడు విందాం. ముందే ఏ సినిమా తాలూకు కంటెంట్ని కిల్ చేయదు దయచేసి. సో దాట్స్ ద వీడియో. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.